ఈ వీడియోలో నేను 7 days ఫాస్టింగ్ చేయబోతున్నా. అంటే 7 days ఓన్లీ వాటర్ తీసుకోబోతున్నా. ఈరోజు డే 1 యాజ్ యూజువల్గా జాగింగ్కి వెళ్ళాం అండ్ కొన్ని వర్కౌట్స్ చేసుకున్నాం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా ఎనర్జీ లాస్ అయినట్టు కానీ వీక్ అయినట్టుగా నాకు ఏమనిపించట్లేదు. సో ప్రజెంట్ క్లాస్ ఉంది. సో క్లాస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. థ్యాంక్స్ రా, నువ్వురా నా ఫ్రెండ్వే. థ్యాంక్స్ రా. నేను ఫాస్టింగ్ చేస్తుంటే నా ఫ్రెండ్ నా ముందే సమోసాలు బజ్జీలు తింటున్నాడు. సో అది ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి, నా ముందే నేను ఫాస్టింగ్ చేస్తుంటే. సో ఇట్స్ వెరీ హార్డ్ మ్యాన్. బట్ నేను మాత్రం ఫ్రూటీస్ అవి తీసుకుంటున్నా అంతే. సో డే 1 కంప్లీట్ అయిపోయింది. అంత డిఫికల్ట్గా ఏమనిపించలేదు, ఇట్స్ ఈజీ. డే 2 ఎనర్జీ మొత్తం లాస్ అవ్వలేదు, బట్ బాగానే ఉంది. వీక్గా అయితే అనిపించట్లేదు నాకు. చూద్దాం, కొన్ని వర్కౌట్స్ చేసుకోవాలి. కాసేపు చదువుకున్నా, దాని తర్వాత వర్కౌట్స్ చేసుకున్నా. వర్కౌట్స్ ఎందుకు చేశానంటే మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మజిల్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా వర్కౌట్స్ చేస్తే మజిల్ లాస్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈరోజు డే 2. ఇది నాకు ఇద్దరు కలిసారనమాట ఫ్రెండ్స్, ముగ్గురు. వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారు. వచ్చి బ్రో నువ్వు ఒక గేమ్ ఆడుతావు, నీకు చాక్లెట్ ఇస్తామన్నారు. చాక్లెట్ ఇచ్చారు, బట్ నేను తినకూడదు ఫాస్టింగ్. సో ఇది వాళ్ళు ఇచ్చిన చాక్లెట్, బట్ నేను తినకూడదు, ఎవరికొకరికి ఇచ్చేయాలి అంతే మ్యాటర్. మనం తినలేం. ఆ ఫ్రెండ్స్ యొక్క ఫోటోలు పెడతాను చూడండి, చిన్నపిల్లలకి మంచి. లెమన్ వాటర్ తీసుకున్నా, బికాజ్ మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మన బాడీకి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి కొద్దిగా లెమన్ వాటర్ తీసుకుంటే ఆ ఇమ్యూనిటీ దొరుకుద్ది. ఇంతకుముందు చెప్పాను కదా నాకు కొంతమంది పిల్లలు చాక్లెట్ ఇచ్చారని. సో నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్ తినేసాడు. ఈరోజు డే 3 యాజ్ యూజువల్గా గ్రౌండ్కి వచ్చాం అండ్ కొన్ని వర్కౌట్స్ చేసుకున్నాం. దాని తర్వాత వెయిట్ చెక్ చేసుకున్నాం. ఈరోజు డే 4. మార్నింగ్ నుంచి చాలా వీక్గా అనిపించింది. నైట్ అసలు నిద్రపోలేదు. నాకు తెలిసి హార్డ్లీ 2 hours పడుకున్నాను అంతే. సో చాలా వీక్ అనిపించింది, నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఐఎమ్ స్టార్వింగ్. ఈరోజు డే 5 నేను క్లాస్కి వెళ్ళలేదు. సో అందుకే వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. సో ఇదొక్కటే 3 పూటలు తీసుకుంటాను వాటర్, ఓన్లీ వాటర్ 3 పూటల. ఈరోజు డే 6. ఈరోజు నేను 5 minutes కన్నా ఎక్కువసేపు నడవలేకపోయాను. ఎందుకంటే 5 minutes నడవడం, తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకోవడం, 5 minutes నడవడం, మళ్ళీ బ్రేక్ తీసుకోవడం. సో చాలా వీక్ అయిపోయాను. ఇట్ వాస్ అఫీషియల్లీ 7 days. సో ఈ ఒక్కరోజు కంప్లీట్ అయిపోతే మన ఫాస్టింగ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. చూద్దాం. సో టుడే ఈజ్ గోయింగ్ టు బి ద హార్డెస్ట్ డే. ఎందుకంటే ఇన్ని డేస్ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఈరోజు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా కాలేజ్కి నడాలి, చాలా కష్టం. చూద్దాం. టుడే ఈజ్ డే 8 అండ్ ఛాలెంజ్ ఈజ్ అఫీషియల్లీ కంప్లీటెడ్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇప్పుడు మనం మీల్ తీసుకోవచ్చు, మంచిగా తినవచ్చు. అండ్ ఛాలెంజ్ అయిపోయింది కదని చెప్పి లైక్ ఎక్కువ కార్బ్స్ కానీ ఎక్కువ ప్రోటీన్స్ కానీ ఎక్కువ తినేయకూడదు. లైట్గా లైక్ కర్డ్ రైస్ కానీ ఎట్లాంటివి తీసుకోవాలి, లైట్ ఫుడ్. సో కర్డ్ రైస్ తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ టేక్ కేర్. బై బాయ్.